మీకోసం పార్ట్ 6. ప్లీజ్ వీడియో మొత్తం చూసి మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయడం మర్చిపోకండి అండ్ లైక్ ద వీడియో. రాజేష్ దగ్గరగా ఉండేసరికి తన నోటి మాట రాక మౌనంగా ఉండిపోతుంది. తన గుండె భారం పెరిగిపోతూ ఉంటే కాసేపటికి ఊపిరి తీసుకోవడం కూడా భారంగా అయ్యి, రాజేష్ గారు మీరు ప్లీజ్ దూరంగా ఉండరా అనేసరికి తన ఇంటెన్షన్ అర్థమై నందుకు దగ్గరగా జరిగి గట్టిగా హత్తుకుంటాడు. ఆ పరిణామానికి ఒక్కసారిగా షాక్ అవుతుంది నందు. కళ్ళు పెద్దవి చేసి రాజేష్ని చూస్తూ ఉంటే రాజేష్ ఒక్కసారిగా తనని చూసి కన్ను గీడతాడు. సిగ్గుతో తలదించుకుంటుంది నందు. ఏం చేస్తున్నారు, ప్లీజ్ వదలండి, నేను వెళ్ళాలి అంటూ ఉంటే, లేదు నా లవ్ స్టోరీ అడిగావు కదా, నేను చెప్తాను, ఇలా ఉండు, రా కూర్చో అనేసి రాజేష్ తన ఒడిలో కూర్చోబెట్టుకుని నందు నడుం చుట్టూ చేతులు వేస్తూ చెప్పనా అని చెవి దగ్గర తన మొహం పెట్టి అడుగుతూ ఉంటాయి. తన నోటు మాట రాక మౌనంగా ఉండిపోతుంది. ఓయ్ చెప్పనా అని అడుగుతూ ఉంటాడు రాజేష్. వద్దు అన్నట్టు తల ఊపుతూ ఉంటుంది నందిని. సరే అని చెప్పి తనని వదిలేస్తాడు. అలా వదలడమే ఆలస్యం. టక్కున కిందకి పారిపోతుంది. తనని చూసి చిన్నగా నవ్వుకుంటాడు. అమ్మో, అతను నా దగ్గర ఉంటే నాకు ఏదోలా అయిపోతుంది, కొంచెం దూరంగా ఉండాలి అని అనుకుంటూ కిందకి వెళ్ళిపోతుంది నందు. సారిక ఆఫీస్లో వీళ్ళేంటి ఇంకా రావటం లేదు అని ఆలోచిస్తూ ఉండగానే రామ్ ఆఫీస్లోకి వెళ్తూ ఉంటాడు. వెంటనే రామ్ దగ్గరికి వెళ్ళి, రామ్ గారు బావేడి అని అడుగుతుంటే, మీటింగ్స్ ఏమి లేవని ఇంటికి వెళ్ళాడు, ఏమైంది, నువ్వు ప్రాజెక్ట్ కంప్లీట్గా చూసావా, డీటెయిల్స్ అన్ని అడుగుతూ ఉంటాడు రామ్. చూసా, నాకేం అర్థం కావటం లేదు, ఫస్ట్ డే కదా, తర్వాత వచ్చి చూస్తా, ఇప్పుడే నేను ఇంటికి వెళ్ళనా అని అడుగుతుంటుంది. కొంచెం హెడేక్గా ఉంది, ఫస్ట్ డేనే కదా, రాగానే ఇంతవరకు ఎవరైనా చెప్తారా అని రాముని చూసి అడుగుతుంటే, మీ బావతో వర్క్ నేర్చుకోవాలని అన్నావంట కదా, అందుకే రాగానే కొంచెం కొంచెంగా చెప్తున్నాను, అదే మొత్తం ఇస్తే ఏమైపోతావో ఏంటో అని అనేసరికి, అమ్మో మొత్తమా అనేసరికి, ఈ రోజుకి అయితే నాకు బ్రేక్ ఇవ్వండి, రేపు మార్నింగ్ వచ్చి చూస్తా అని చెప్పేసా. సారిక అయితే ఇక రామ్కి బాయ్ చెప్పి వెళ్ళిపోతుంది. సరే అని రామ్ కూడా చెప్పి తన క్యాబిన్లోకి వెళ్ళి మిగతా వర్క్ చూసుకుంటూ ఉంటాడు. అదేంటి బావా, నీతో ఉండాలని నేను ఎందుకు ఎంత ట్రై చేస్తూ ఉంటే నాకు దూరంగా వెళ్ళిపోతాడు బావా అని ఆలోచిస్తూనే ఇంటికి చేరుకుంటుంది. తనుజ విజయ్కి కాల్ చేస్తూ ఉంటుంది. ఏంటండి ఇంకా ఎన్ని రోజులు అని అడుగుతుంటే, రేపు ఈవినింగ్ వస్తా, ప్రాజెక్ట్ సక్సెస్గా కంప్లీట్ అయింది, మనం ఈవినింగ్ పార్టీ కూడా అరేంజ్ చేయాలి, మమ్మీకి అన్నీ చెప్పాను, తను చూసుకుంటుంది, అన్నయ్య వాళ్ళకి కాల్ చేసి రమ్మని ఇంటికి రమ్మని చెప్పు అని అంటూ ఉంటాడు విజయ్. సరే అండి, రేపు నేను మార్నింగ్ వచ్చేస్తా అని చెప్తూ ఉంటాడు. సరే అని చెప్పి కాసేపు విజయ్తో మాట్లాడి ఫోన్ పెట్టేస్తుంది. తనుజ వెంటనే వాళ్ళ అత్తమ్మ దగ్గరికి వెళ్ళి పార్టీ ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయో కనుక్కుంటూ ఉంటుంది. పార్టీ ఏర్పాట్లు చాలా వరకు పూర్తవడంతో మిగతావి కూడా అవుతూ ఉండడంతో రాజేష్ వాళ్ళకు కాల్ చేసి అన్నయ్య వదిన పిలుస్తూ ఉంటుంది. వాళ్ళు కూడా సరే అని చెప్పి కాసేపు మాట్లాడితే పెట్టేస్తాడు రాజేష్. అన్నయ్య వదిన ఉందా అని అడుగుతుంటే, లేదురా కింద ఉంది అనేసరికి, సరే నేను వదినకే కాల్ చేస్తా అని చెప్పి తను పెట్టేస్తుంది. నందుకి కాల్ చేసి, హలో వదిన ఎలా ఉన్నావు, మర్దల్ గారికి ఇప్పుడు గుర్తొచ్చామా మేము అని నందు అడుగుతుంటే, లేదులే వదిన, ఏదో పనిలో పడి చేయలేదు అని అంటూ ఉంటే, సరే ఏమైంది, ఎందుకు కాల్ చేసావు, బాగానే ఉన్నావా, అన్నయ్య బాగున్నారా అని అడుగుతూ ఉంటుంది. మేమందరం బాగున్నాం వదిన, విజయ్కి ప్రాజెక్ట్ సక్సెస్ అయినందుకు పార్టీ ఇస్తున్నాం వదిన, అందుకే కాల్ చేశాను, రేపు అన్నయ్య నువ్వు తప్పకుండా రావాలి అని చెప్తూ ఉంటుంది. సరే మేము వస్తాంలే అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. ఇక డిన్నర్ ఏర్పాట్లన్నీ చూస్తూ ఉంటారు. సారిక మాత్రం తన గదిలోనికి వెళ్ళి విడగొట్టాలా అన్నట్టు ఆలోచిస్తూ ఉంటుంది ఇద్దరిని కూడా. అంతలోనే అందరూ డిన్నర్కి పిలవడంతో కిందకి వెళ్ళి అందరితో పాటు డిన్నర్ చేస్తూ ఉంటుంది. డిన్నర్ తింటూనే సారిక రాజేష్ను చూస్తూ ఉంటే రాజేష్ మాత్రం తన చూపు మొత్తం నందిని పైనే ఉంటుంది. అది గమనించిన సారిక ఎక్కడో గుచ్చుకుంటుంది తనకి. తినే దగ్గర కూడా నాకేంటి కర్మ అని అనుకుంటూ ఉంటుంది. అందరూ భోజనం చేసి పైకి వెళ్ళిపోతారు. నందు మాత్రం కొంచెం బిడియంగానే ఉంటుంది. దగ్గరికి వెళ్ళడానికి నెమ్మదిగా ఇంట్లో పనంతా పూర్తి చేసుకుని ఈరోజైతే సారిక దగ్గరికి వెళ్ళాలని అనుకుంటుంది. సారిక రూమ్ దగ్గరికి వెళ్ళేసరికి సారిక అయితే తనని చూస్తూ ఉంటే, ఈ రోజుకి మన ఇద్దరం మీ రూమ్లో షేర్ చేసుకోవచ్చా నేను అని అడుగుతూ ఉంటుంది. అదేంటి అలా అడుగుతుంది అని చూస్తూ ఉంటే, ఏం లేదు సారిక ప్లీజ్ అని అంటూ ఉంటే, సరే అక్క అని చెప్పి తీసుకుని వస్తూనే సారిక అయితే లోపల సంతోషపడుతూ ఉంటుంది. అమ్మయ్య, వీళ్ళిద్దరూ దూరంగా ఉంటున్నారని. కాసేపటికి రాజేష్ అయితే నందిని ఎప్పటికీ రాకపోయేసరికి కిందకి హాల్లో వెళ్ళి చూస్తాడు. నందు ఎక్కడ కనిపించదు. బయట గార్డెన్లో కూడా కనిపించకపోవడంతో ఇటు వెళ్ళిందా అని సారిక దగ్గరికి వెళ్తూ ఉంటాడు. అక్కడ నందిని తనతో కబుర్లు చెప్పుకుంటూ ఉండడం చూసి, ఇక్కడేం చేస్తున్నావు అని అడుగుతూ ఉంటాడు. ఏం లేదండి, సారికకి కొంచెం భయంగా ఉందంట, తనకి తోడు ఉంటున్నా అని చెప్తూ ఉంటే, ఏంటి తోడు ఉండేది తనకి, చిన్నపిల్ల అయినా భయం, తనకేం భయం ఇక్కడ అని అడుగుతుంటే, ఏమో అండి, మీరు వెళ్ళండి మీ గదిలోనికి,
ఈ రోజుకి తనకి నేను తోడు ఉంటాను అని అంటుంటే రాక్షసి ఇది కావాలని చేస్తుంది, నాకు అర్థమైంది అని తననే చూస్తూ వెళుతూ ఉంటే నందు తలదించుకుని చిన్నగా నవ్వుకుంటూ ఉంటుంది. రాజేష్ తన గదిలోనికి వెళ్ళి నందు కావాలని చేస్తుంది, ఎలా అయినా తనని ఇక్కడికి తీసుకురావాలి, ఎలా ఎలా అని ఆలోచిస్తూ ఉండగా తనకి ఏదో ఐడియా వచ్చినట్టు మొహం అయితే వెలిగిపోతూ ఉంటుంది. అంతలోనే రాజేష్ అయితే తనకి ఏదో వస్తువు కావాలని నందినిని హడావిడి పిలుస్తూ ఉంటాడు. ఎంతో ఇంపార్టెంట్ అయినట్టు, ఏంటండి అంత ఇంపార్టెంట్ అయినట్టు పిలిచారు, ఏమైంది అన్నట్టు చుట్టూ చూస్తూ ఉంటుంది. వెంటనే రాజేష్ డోర్ లాక్ చేసి తనను వెనక నుండి హత్తుకుని, ఓయ్ కావాలనే కదా ఈరోజు సారిక గదిలోనే పడుకోవాలని చూస్తున్నావు అని అంటూ ఉంటే, అంటే మీరు కావాలని ఇది చేశారా అని నందిని అడుగుతూ ఉంటుంది. అవును, మరి కాదా, నువ్వు లేకపోతే నాకు అసలు నిద్ర ఎలా పడుతుంది అని అంటూ ఉంటే, అయ్యో అనుకొని సిగ్గుపడుతూ ఉంటుంది. మీరు దూరంగా జరగండి, నేను ఇక్కడే పడుకుంటా అని నందు అనేసరికి, అలా దూరంగా ఉండలేనే బంగారం, ప్లీజ్ ఇలా అయినా ఉండే అని అంటూ ఉంటే, లేదండి నాకు ఏదోలా ఉంది, ప్లీజ్ లెగరా అని అడుగుతూ ఉంటుంది. లేదు బంగారం, నేను కావాలని నిన్ను లేవలేనే లేదు రాజేష్ అనేసరికి నందిని ఏమీ మాట్లాడలేక మౌనంగా ఉండిపోతుంది. రాజేష్ చూసి తను అలా మౌనంగా ఉండడం చూసి తన జుట్టుని ముందుకు వేసి మెడ మీద తడిముద్దు పెడుతూ చిన్నగా బయట చేసి తన తొలిముద్దు గుర్తు అక్కడ వదులుతాడు. అలా ఒక్కసారిగా అరిచి తనకి దూరంగా నెట్టేసి, ఓయ్ అలా తోసేసావేంటి రాక్షసి అని అనుకుంటూ తన దగ్గరగా జరుగుతూ ఉంటాడు. ఒక్కసారిగా ఒళ్ళంతా చెమటలు పట్టి చేతులు వణకడం మొదలవుతూ ఉంటుంది. అది గమనించిన రాజేష్ తనని ముందుకు తిప్పుకొని ఏమైంది అన్నట్టు చూస్తూ ఉంటే, ఏమో అండి నాకు కొంచెం భయంగా ఉంది అని అనేసరికి, ఇలా వచ్చి కూర్చో అని తన ఒడిలో కూర్చోబెట్టుకుని తన నడుం చుట్టూ చేతులు వేసి, ఇప్పుడు చెప్పు ఎందుకు భయపడుతున్నావు అని అడుగుతుంటే, ఏమండి కొంచెం టెన్షన్గా ఉంది. టెన్షన్ ఎందుకే, నేను మొగుడినే కదా అని అంటూ ఉంటే, ఏమో అండి తెలీదు, ప్లీజ్ దూరంగా ఉండరా అని అడిగేసరికి, దూరంగా ఉండలేకపోతున్నానే అర్థం చేసుకోవే అని అంటూ ఉంటే, లేదండి ప్లీజ్ అనేసరికి సరే అని చెప్పి దూరం జరుగుతూ అటువైపు తిరిగి పడుకుంటాడు. నందు తన వైపు చూస్తూ ఉంటే రాజేష్ మాత్రం తనని కనీసం చూడడు. నందు కూడా అటు తిరిగి పడుకుంటుంది. రాజేష్ గారు ఏమైనా ఫీల్ అయ్యారా అని ఫీల్ అయి ఉంటారా, అసలు తన దగ్గరగా ఉంటే నాకు ఎందుకు భయం కలుగుతుంది, ఎందుకు అని ఆలోచిస్తూనే తను నిద్రపోతుంది. అదే ఆలోచనలో ఉంటాడు. నేను దగ్గరగా జరిగితే తనకి ఎందుకు భయం వేస్తుంది అని ఆలోచిస్తూ తను కూడా కాసేపటికి నిద్రపోతాడు. ఇక పొద్దున్నే లేచి రాజేష్ అయితే ఆఫీస్లో ఒక మీటింగ్ ఉందని చెప్పి త్వరగా ఆఫీస్కి వెళ్తాడు. ఆ విషయం కనీసం నందుకైనా చెప్పకుండా వెళ్ళిపోతాడు. వాళ్ళ అమ్మకి నందుని రెడీ అవ్వమని చెప్పి వెళ్తాడు. నందు లేచేసరికి రాజేష్ తన పక్కన లేకపోవడం, కిందకి వెళ్ళి వాళ్ళ అత్తమ్మని అడిగితే ఆఫీస్కి వెళ్ళాడని చెప్పేసరికి నందు కొంచెం ఫీల్ అవుతూ ఉంటుంది. రాత్రి జరిగిన దానికి రాజేష్ గారు బాగా బాధపడినట్టు ఉన్నారు. కనీసం నాకు మాట అయినా చెప్పకుండా ఆఫీస్కి వెళ్ళిపోయారు. సరే తను వాళ్ళ ఇంటికి వెళ్ళాలి కదా, రెడీ అవుదాం అనుకుని కాసేపటికి బ్రేక్ఫాస్ట్ అవన్నీ ప్రిపేర్ చేసి అత్తమ్మకి చెప్పి ఇక రెడీ అవుతూ ఉంటుంది. రాజేష్ వచ్చేసరికి నందు కూర్చుని రెడీ అవుతూ ఉంటుంది. ఏదో పరధ్యానంలో ఉంటుంది నందు. రాజేష్ వచ్చింది కూడా గమనించదు. రాజేష్ కూడా తనతో ఏమీ మాట్లాడకుండా మౌనంగానే ఇక ఫ్రెష్ అయ్యి వస్తాడు. రెడీ అయ్యావా అని చిన్నగా అడిగేసరికి అని అంటూ ఉంటుంది. సరే పద అని ఇద్దరు కూడా కారులో స్టార్ట్ అవుతూ ఉంటారు. సారిక ఆఫీస్కి వెళ్ళేసరికి రాజేష్ మీటింగ్లో ఉన్నాడని తెలిసి సారిక అయితే మాట్లాడడానికి కుదరదు. మళ్ళీ రామ్ అడుగుతూ ఉంటే ఇంటికి వెళ్ళాడని చెప్పేసరికి సారిక షాక్ అవుతుంది. ఏమైంది, ఇప్పుడే వచ్చాడు కదా, మీటింగ్ అయింది, వెంటనే ఇంటికి వెళ్ళడం ఏంటి అని అడుగుతూ ఉంటే, నీకు తెలియదా ఒక ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యింది, తనోజు వాళ్ళు పార్టీ ఇస్తున్నారు, అందుకే ఇన్వైట్ చేశారు, వెళ్ళారు పార్టీకి అని అనేసరికి, బావా కనీసం నువ్వు చెప్పలేదే అని మనసులో అనుకుంటూ సరే ఇక తనకు ఇచ్చిన వర్క్ చూసుకుంటూ ఉంటుంది. ఇంకా ఏమైనా కావాలా అని రామ్ అడుగుతుంటే ఏమీ లేదన్నట్టు తల ఊపి తన పని తను చేసుకుంటూ ఉంటుంది. రామ్ అయితే చిన్నగా తనని చూసి నవ్వుకుంటూ ఉంటాడు. రాజేష్ నందు తను వాళ్ళ ఇంటికి వెళ్ళే దారిలో కనీసం మాట్లాడను కూడా మాట్లాడాడు. రాజేష్ ఏమైందండి, పొద్దున్నుండి నాతో మాట్లాడడం లేదు అని రాజేష్ని అడుగుతూ ఉంటుంది నందిని. ఏమీ లేదు అని రాజేష్ అనేసరికి, లేదండి రాత్రి జరిగిన దానికి బాధపడ్డారా అని నందు సూటిగా అతని కళ్ళలోకి చూస్తూ అడుగుతుంటే రాజేష్ ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండడంతో నందినికి అర్థమై తను కూడా ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతుంది. ఆ పార్టీకి సారిక వాళ్ళ అన్నయ్య
సాత్విక్ కూడా వస్తాడు. సాత్విక్ సారికకి ఆ విషయం చెప్పేసరికి సరే అని ఫోన్ పెట్టేస్తాడు. ఇక రాజేష్ నందిని కూడా అదే టైంలో చేరుకుంటారు. సాత్విక్ని రాజేష్ పలకరించి ముగ్గురు కూడా లోపలికి వెళ్తారు. తనుజ అయితే ముగ్గురిని ఒకేసారి చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. నందు దగ్గరికి వచ్చి తను హత్తుకుంటూ బాగున్నావా వదిన అని తీసుకుని వెళ్తుంటే, ఓయ్ మీ అన్నయ్య కూడా వచ్చాడే, వాడిని కూడా కొంచెం పట్టించుకో అని రాజేష్ అంటూ ఉంటే, ఇలా వచ్చి కూర్చో అన్నయ్య అని చెప్పి తనకి కాఫీ అవి ఇచ్చి వాళ్ళ వదిన తీసుకుని లోపలికి వెళ్తూ ఉంటుంది నందిని. తన అత్తయ్య పద్మ కూడా పలకరించి కాసేపు మాట్లాడిన తర్వాత తను నందు ఇద్దరూ కూడా గదిలోకి వెళ్తారు. పద్మ వచ్చి సాత్విక్ రాజేష్లతో కూర్చొని మాట్లాడుతూ ఉంటుంది. అంతలోనే అక్కడికి విజయ్ కూడా వస్తాడు. అందరూ హాల్లో కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. ఏంటి బావా ఎలా ఉన్నావు, కంగ్రాట్స్ బావా ప్రాజెక్ట్ సక్సెస్ అయినందుకు అని చెప్తూ ఉంటే, థ్యాంక్స్ బావా అని విజయ్ కూడా చెప్పి సరే ఇప్పుడే వస్తానని చెప్పి విజయ్ లోపలికి వెళ్తూ ఉంటాడు. కానీ అక్కడ నందిని ఉండడంతో విజయ్ అయితే తనకి ముద్దు పెట్టుకోవాలని చాలా ఆతృతగా మీదకి వెళ్తూ ఉంటాడు. కానీ ఎదురుగా నందిని కనిపించేసరికి తనని పలకరించి సైలెంట్గా వాష్రూమ్లోకి వెళ్ళేసరికి నందిని ఏమీ మాట్లాడకుండా సరే తను మళ్ళీ వచ్చి మాట్లాడతా అని చెప్తూ ఉంటుంది. నందిని కిందకి హాల్లోకి వెళ్ళిపోతుంది. విజయ్ వాష్రూమ్ నుండి రాగానే చూసేసరికి అక్కడ నందు కనిపించదు. ఏమైందా అన్నట్టు చుట్టూ చూస్తూ ఉంటాడు. మిమ్మల్ని చూసి తను వెళ్ళిపోయిందండి అని తనుజ చెప్పేసరికి ఏమైనా అనుకుందా ఏంటా అని అనుకుంటూ వచ్చి తనను హత్తుకుంటాడు. అయ్యో ఏం చేస్తున్నారండి, ఇంట్లో అందరూ ఉన్నారు అని అంటుంటే, అలా అంటావేంటి, చాలా రోజులు అయ్యింది, ఎంత బెంగ పెట్టుకున్నానో తెలుసా నీ మీద అని విజయ్ తనుజతో చెప్తూ ఉంటే, పార్టీ ఉంది కదా అండి, పార్టీ అయిన తర్వాత చూసుకుందాం ఏదైనా ప్లీజ్ అని తన బొగ్గ మీద ముద్దు పెట్టి కిందకి వెళ్ళిపోతూ ఉంటే, కాసేపు ఉండవే అని అంటూ ఉంటే, చెప్పాను కదండి అన్నయ్య వాళ్ళు వచ్చారు ప్లీజ్ అని ఇక వెళ్ళిపోతూ ఉంటుంది. సరే పార్టీకి రెడీ అవ్వాలి కదా, త్వరగా రెడీ అవ్వమని చెప్పు వాళ్ళకి కూడా అని చెప్తూ ఉంటాడు విజయ్. సరే మీకు కాఫీ తీసుకుని వస్తాను ఉండండి అని చెప్పి కిందకి వెళ్తూ ఉంటుంది తనుజ కిందకి వెళ్ళి రాజేష్కి నందినికి ఒక గది చూపిస్తుంది. నందు త్వరగా పార్టీకి రెడీ అవ్వు, నేను మా ఆయనకి కాఫీ ఇచ్చి వస్తాను అని చెప్పి తనుజ వెళ్ళిపోతుంది. సాత్విక్ కూడా దానికి గది చూపిస్తుంది. ఇక విజయ్ కోసం కాఫీ తీసుకుని వెళ్తుంది తనుజ. రాజేష్ అయితే నందినితో ఏమీ మాట్లాడు, బెడ్పై కూర్చొని మొబైల్ చూస్తూ ఉంటే నందిని రాజేష్ను ఏమీ అనకుండా లగేజ్ బ్యాగ్ ఓపెన్ చేసి చీర తీస్తూ ఉండగా అక్కడ ఒక కవర్ కనిపిస్తుంది. ఏంటా అని చూసేసరికి అది రెడ్ కలర్ ఎంబ్రాయిడరీ వర్క్ ఎంతో గ్రాండ్గా ఉంది. చూడగానే తనకి నచ్చింది. రాజేష్ వైపు చూసింది. ఇంకా ఇది నాకేనా అన్నట్టు అడుగుతూ ఉంటే రాజేష్ ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండేసరికి సరే అని డ్రెస్ బెడ్పై పెట్టి తను వాష్రూమ్కి వెళ్తూ ఉంటుంది. వాష్రూమ్ నుండి నందిని టవల్ కట్టుకుని వస్తుంది. అది అలా చూసి వెనక్కి తిరిగి నేను ఇప్పుడే వస్తానని బయటకు వెళ్తూ ఉంటే నందు రాజేష్ చేయి పట్టి పర్వాలేదండి మీరు ఉండండి నేనేం ఫీల్ అవ్వను అని అనేసరికి రాజేష్ తన వైపు తీక్షణంగా చూస్తూ ఉంటాడు. మీరు అలా బాధపడడం నాకు నచ్చలేదండి, ఐఎమ్ సారీ అని రాజేష్ని చెప్పేసరికి రాజేష్ తన కళ్ళలో నీళ్ళు చూసి కరిగిపోతాడు. నందు ఇప్పుడు కూడా నాకు సారీ చెప్పకు, కోపం ఏం లేదు, నువ్వెందుకు భయపడుతున్నావా అని ఆలోచిస్తున్నా అంతే తప్ప నీకు దూరంగా ఉండాలని కాదు, నీకు దూరంగా ఉండలేను కూడా అని చెప్తూ ఉంటాడు. సరే అండి మీరు అలా ఉండండి నేను డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తాను అని చెప్పి డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళి చేంజ్ చేసుకుంటూ ఉంటుంది. కానీ దాని బ్యాగ్ జిప్ పెట్టుకోవడం ఇబ్బందిగా ఉంటే ఏం చేయాలా అని చాలాసేపు ఆలోచించి రాజేష్ని పిలుస్తూ ఉంటుంది. ఏమైంది అని రాజేష్ దగ్గరగా వెళ్ళి ఏమీ లేదండి అది నాకు ఇది అందడం లేదు అని కొంచెం హెల్ప్ చేయరా అని అడుగుతుంటే రాజేష్ ఒక్కసారిగా తనని అలా చూస్తూ ఉంటాడు. చూసింది చాలండి ప్లీజ్ పెట్టరా నాకు ఇబ్బందిగా ఉంది అనేసరికి రాజేష్ తేరుకొని తను జిప్ పెడుతూ తనని అద్దం నుండి చూస్తూ ఉంటే తన మొహం సిగ్గుతో చెక్కెళ్ళి ఎర్రగా చెర్రి పండ్లా మారిపోతాయి. రాజేష్ చూస్తున్నాడని గమనించిన నందు తలదించుకునే ఉంటుంది. రాజేష్ తనని అలా చూసి కంట్రోల్ చేసుకోలేక తన బొగ్గుపై చిన్నగా ముద్దు పెట్టి రాజేష్ నందుని అలా ముందుకు తిప్పుకొని తను తెచ్చిన డ్రెస్లో నందు చాలా ముద్దుగా కనిపిస్తూ ఉంటుంది. నందిని అలా చాలా బాగుంది నీకు అని చెప్తూ ఉంటే ఇంకా తనకి దగ్గరగా ఉంటే ఏమవుతుందని ఊహించి వాష్రూమ్లోనికి వెళ్ళిపోతాడు. ఇక రాజేష్ అయితే వెళ్ళి షవర్ కింద టక్కున నిల్చుంటాడు. రాజేష్ ఫీలింగ్స్ అర్థం చేసుకున్న నందిని కొంచెం బ్లష్ అవుతూ ఉంటుంది. మరి సాత్విక్ ఏం ప్లాన్ చేయనున్నాడు, వీళ్ళిద్దరి మధ్య ఏం అగాధం సృష్టించనున్నాడు వచ్చే ఎపిసోడ్లో మిస్ కాకండి.